హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీషో నుంచి నేను 3 డిఫరెంట్ పార్ట్స్ కలిపి అయితే కనుక ఈ ఫుల్ వీడియోలో చూపెట్టాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి అయితే కనుక వర్క్ బ్లౌజెస్ అండి. ఇవి మనం స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవాల్సి ఉంటుంది. మగ్గం వర్క్ వచ్చినటువంటి చక్కని రెగ్యులర్ కామన్ కలర్స్ పైన అయితే తెప్పించాను. రెడ్ అండ్ బ్లూ అన్నిటి మీదకి మ్యాచింగ్ వచ్చేలాగా. అండ్ టిష్యూస్ అయితే కనుక ఇప్పుడు ఇవి కూడా మనకి శారీస్ వస్తున్నాయి. అలాగే స్పేస్ సిల్క్ శారీస్కి వీటన్నిటికీ కూడా, అలాగే పట్టు, అలాగే హాఫ్ పట్టు, అలాగే ఇప్పుడు బెనారస్ శారీస్ లైక్ ఇట్లాంటి శారీస్కి కూడా మనకి ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటాయనేసి కనుక ఇది ఒక బ్లౌజ్ పీస్ తెప్పించానండి. వెరైటీస్ చూపెడతాం మీకు 1 by 1గా. అలాగే ఈరోజు ఇంకా కూడా తీసుకున్న వాటిలో ఏంటంటే కొన్ని రెడీ టు వేర్ అండి. చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని బ్లౌజెస్తో పాటు మన వీడియో అయితే కనుక ఉండబోతుంది. ఇది చూసారా అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. అసలు బ్లౌజ్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. ఇలాంటి బ్లౌజెస్ ఫ్యాన్సీ వేర్వి. గోల్డ్లో 2 డిఫరెంట్ వెరైటీ తీసుకున్నాను, సీక్వెన్స్లో తీసుకున్నాను. అలాగే ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక ఇట్లాగా 2 డిఫరెంట్ వెరైటీస్ తెప్పించాను. అలాగే 2 లెహెంగాస్తో అయితే కనుక మన ఫుల్ వీడియో అయితే కనుక ఈరోజు ఉండబోతుంది. ఫస్ట్ అయితే కనుక అండి మనం ఈ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే కనుక చూసుకుందాము. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి అయితే కనుక మనకి 1 మీటర్ ఉందండి. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ కలర్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కలనైతే షేడ్ పైన అయితే కనుక వచ్చింది. ఇదంతా కూడా మీకు హ్యాండ్ వర్క్తో పాటుగా బ్యాక్ సైడ్ వర్క్ అండ్ ఫ్రంట్ వర్క్తో అయితే కనుక మొత్తం మగ్గం వర్క్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ డిజైన్ వచ్చింది. మిడిల్లో కూడా మనకైతే కనుక చక్కగా థ్రెడ్ వర్క్ అయితే తీసుకున్నారు. కడ్డన బీట్ వర్క్తో అయితే కనుక ప్యాటర్న్ చాలా క్లాసీగా అయితే కనుక ఉందండి. కొంచెం క్లోజప్ లుక్లో ఒక్కసారి మీరు డీటెయిలింగ్ చూసేసుకుంటే కనుక సో మీకు అర్థమైపోతుంది. సైడ్లో కూడా ఫోటో పెట్టేసి ఉన్నాను, ప్రైస్ ఎలా పడింది ఏంటి అనేసి కూడా. సో మీకు ఒకవేళ ప్రైస్ ఇది ఓకే అనుకుంటే, మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో వస్తుంది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ అండి. నేను డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లోజప్ లుక్లోనే చూపించాను. చాలా నీట్గా అయితే కనుక బ్యాక్ సైడ్ ఫినిషింగ్ లుక్ అంతా కూడా ఉండిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్లౌజ్. అలాగే రెడ్ అండి, అన్నిటికీ కామన్గా వస్తుంది కదా, సో దానికోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా మీకు షేర్ చేయడానికి అనేసి. మెయిన్ అయితే కనుక అండి హ్యాండ్స్ అంతా కూడా ఇట్లా కడ్దాన బీట్ వర్క్తో అయితే కనుక ఈ ప్యాటర్న్ హైలైట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ అయితే కనుక ఏదైతే ఈ పాట్ నెక్ వచ్చిందో ఈ నెక్ కూడా అయితే కనుక చాలా బాగుందండి. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్. ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి ఇది హాఫ్ పట్టు, ఇదేమో టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది 1 మీటర్ పైన అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఒకవేళ మీకు ఇలా ఓకే అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి డ్రెస్ వచ్చేసి తేజస్వి కలెక్షన్స్. ఐ థింక్ ఇది 790, 770 ఆ రేంజ్లో ఉందండి. మల్ కాటన్లో అయితే కనుక చాలా సింపుల్, నీట్ అండ్ క్యూట్ లుక్లో ఉండేటువంటి చక్కని గౌన్ అని చెప్పొచ్చు. లైనింగ్ వచ్చింది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. సాఫ్ట్ ఎలాస్టిక్తో అయితే కనుక చక్కగా ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుండింది. కావాలనుకునే వారైతే కనుక ఎంక్వైరీ చేసుకుని తీసుకోవచ్చు. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వైన్ అండి అండ్ బ్లాక్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇది నా డ్రెస్ డీటెయిల్స్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది 1 మీటర్లో అయితే కనుక వచ్చినటువంటి మరొక ప్యాటర్న్. ఇది కూడా చాలా బాగుంది. హెవీ అయితే కనుక వర్క్ వచ్చేస్తూ హాఫ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక 1 మీటర్లో తీసుకున్నానండి. ఇది ఏంటంటే హ్యాండ్ అంతా కూడా మనకి ఇట్లాగా కంప్లీట్గా కవర్ అయిపోద్ది అనమాట. ఎల్బో లెంత్ హ్యాండ్ అంతా కూడా ఇట్లా మనకి ఇట్లా హెవీగా ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే కనుక చాలా బాగుంటుందండి. హెవీగా కనపడాలనుకున్నప్పుడైతే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షను. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మంచి డార్క్ ఇంక్ బ్లూ పని అయితే కనుక మగ్గం వర్క్తో పాటుగా కుందన్ స్టోన్ వర్క్ బీట్ వర్క్స్తో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ని హైలైట్ చేశారు. ఫ్యాబ్రిక్ అండి మనకి 1 మీటర్ వరకు ఉంది. ప్లస్ సైజ్ వరకు కూడా అయితే కనుక కుట్టించే వేసుకోవచ్చు. ఇది హ్యాండ్ అండ్ ఇదైతే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్లో నెక్ లైన్ పార్ట్. సో చూసుకోండి, ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గానే ఇచ్చున్నారనమాట. మంచి క్వాలిటీ కాటన్ లైనింగ్ వేయించుకుని కుట్టించుకుంటే చాలా మంచి లైఫ్ అయితే కనుక ఉంటాయండి. నెక్స్ట్ అయితే కనుక బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజెస్ అనమాట. ఇలా స్కాలప్ నెక్ కట్ అయితే కనుక వస్తూ కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ షార్ట్ లెంత్ స్లీవ్స్తో అయితే కనుక మనకి మధ్యలో అంతా కూడా రియల్ మిరర్ వర్క్తో ఈ పర్టికులర్ డిజైన్ని హైలైట్ చేశారండి. బ్యాక్ ఓపెన్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. విత్ కప్స్తో వస్తుంది. ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ అనమాట. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే కనుక అసలు టూ గుడ్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అంతా కూడా. ఇదైతే కనుక బ్యాక్ ఓపెన్ అండ్ మనకైతే కనుక లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. ఇంటర్లాక్లో అయితే కనుక ఉండింది. ఇది లోపల సైడ్ మొత్తం మీరు చూసుకోవచ్చు. నేను మొత్తం అంతా కూడా క్లియర్గా డీటెయిలింగ్ చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా అయితే కనుక ఓవరాల్గా బ్లౌజ్ లుక్. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి. నేనైతే కనుక ఈ బ్లూ తీసుకున్నాను. నేను తీసుకున్నది అయితే కనుక నేను మీకు సేమ్ సెల్లర్ లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే కనుక మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి కొంచెం ఇట్లనే ఇదేమో మిర్రర్ వర్క్లో తీసుకున్నాను, ఇదేమో సీక్వెన్స్లో అయితే కనుక తీసుకున్నాను అనమాట. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుండింది. అండ్ ఇదేంటంటే మెయిన్గా ఏంటంటే పెద్ద అద్దాలలో కనపడేలాగా ఉండేటువంటి సీక్వెన్స్ అండి.
మొత్తం హెవీగా ఉంటుంది. బ్లాక్ కలర్ పైన తీసుకున్నాను. ఇట్లా మల్టీ కలర్స్ థ్రెడ్స్తో అయితే కనుక యూస్ చేసి దీన్ని డిజైన్ చేశారు. ఎల్బో లెంత్ వరకు అయితే హ్యాండ్ వస్తుంది, విత్ కప్స్ వస్తుందండి ఇది కూడా మనకి. అండ్ ఇది ఖర్చు కూడా వచ్చింది దీనికి. అలాగే దీనికి కూడా మనకి 1 ఇంచ్ వరకు ఖర్చు వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైనింగ్ కాటన్ లైనింగ్ వేశారు. చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక బ్యాక్ ఓపెన్తో దీని డిజైనింగ్ అయితే కనుక ఇచ్చున్నారు. ఫ్రంట్ నెక్ లైన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ అందరికీ ఫేవరెట్ ఉంటాయి కదా అండి. సో చూసుకోవచ్చు, ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ ఉంది. చాలా శారీస్ మీదకైతే దీన్ని మల్టీ యూజ్ చేసుకోవచ్చు. బికాస్ దీనిలో థ్రెడ్ వర్క్స్ అనేవి 3 to 4 కలర్స్ అయితే కనుక వాడడం వల్ల, బ్లాక్ ఉండటం వల్ల ఇది అన్నిటి మీదకి కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది. ప్లెయిన్ శారీస్ మీద కూడా మీరు దీన్ని అయితే హ్యాపీగా వాడేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, గోల్డ్లో నేను 2 డిఫరెంట్ మోడల్స్ చూపెడతాను. 2 కూడా చాలా బాగున్నాయి. ఒకటేమో స్లీవ్ లెంత్ పైన అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసింది ఇలాగా. ఇది కూడా బాగుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే కనుక. ఫుల్ అంటే ట్రెండ్లో ఉంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ సెల్ఫ్ కలర్ జరీ వర్క్తో అయితే కనుక మనకి చక్కగా లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక దీని వర్క్ అయితే చేసి ఉన్నారు. లాంగ్ స్లీవ్స్ బ్లౌజెస్ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. విత్ లైనింగ్ వచ్చిందండి. బ్యాక్ ఓపెన్తో అయితే కనుక వచ్చేసింది మనకి ఇలాగా. అండ్ షోల్డర్ ఫిట్టింగ్ అయితే కనుక డోరీస్ కూడా ఇచ్చేసి ఉన్నారు. ఇదైతే కనుక బ్యాక్ ఓపెన్తో కంప్లీట్ బ్లౌజ్ విత్ కప్స్తో అయితే కనుక వచ్చింది ఇలాగా. బ్యాక్ ఓపెన్ అండి. ఇది ఖర్చు అయితే కనుక మనకి చెప్పాలంటే 1 ఇంచ్ వరకు ఉందండి. బట్ ఎండ్కే ఉంది. ఇంకా ఇంటర్లాక్లో అయితే కనుక దాన్ని ఎండ్ చేసేస్తున్నారు. సో సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫ్రంట్ కూడా నైస్ నెక్ లైన్ పార్ట్తో వచ్చినటువంటి చక్కని గోల్డ్ కలర్ అండి, చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ మీకు ఇది నేను చాలా క్లియర్గానే చూపెడుతున్నాను. ప్రతిదీ డిజైన్, డీటెయిలింగ్, కలర్ అండ్ లోపల లైనింగ్ ఎలా ఉంది అన్ని డీటెయిల్స్ కూడా. ఇంకేదైనా ఒకవేళ మర్చిపోయి నన్ను అడగాలనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఒకసారి ఛానల్కి చూడండి, నచ్చింది అనుకుంటే. సో యూజ్ ఉంటాయి మనకి అప్కమింగ్లో వీడియోస్ అనుకుంటే పేజ్కి ఫాలో అయిపోండి. ఇదైతే కనుక బుట్టా స్లీవ్స్తో అయితే కనుక తీసుకున్నానండి గోల్డ్ పైన. యంగ్స్టర్స్కి అందరికీ కూడా యూజ్ ఉండాలి. ఇప్పుడు ఈ బోనాలు సీజన్ కావచ్చు, రాబోయే శ్రావణానికి కావచ్చు, ముందు కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ బుట్టా స్లీవ్స్తో కావాలనుకుంటే విత్ కప్స్తో అయితే కనుక బ్యాక్ ఓపెన్తో షోల్డర్ ఫిట్టింగ్తో అయితే కనుక మనకి డోరీస్ కూడా వచ్చేసి ఉన్నాయండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మొత్తం అంతా కూడా సీక్వెన్స్ అనమాట, లైక్ పార్టీ వేర్ థీమ్. బ్యాక్ ఓపెన్తో వచ్చింది. ఇది కూడా మనకి లోపల అయితే 1 ఇంచ్ అయితే కనుక ఖర్చు వచ్చిందండి, ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే విత్ కప్స్తో అయితే కనుక మనకి ఇది వచ్చిందనమాట. సో ఓవరాల్గా కంప్లీట్గా గోల్డ్ కలర్లో నైస్ నెక్ లైన్ పార్ట్తో సీక్వెన్స్, గోల్డ్ కలర్ సీక్వెన్స్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్. సో చూసుకోవచ్చండి, నచ్చిందనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక బుట్ట షార్ట్ లెంత్లో బుట్ట ఈ విధంగా వచ్చింది. ఓకేనా. ఒకవేళ మీకు ఇలా కావాలంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి తీసుకుని చక్కగా అయితే కనుక పెట్టుకున్నారంటే బోల్డ్ శారీస్ మీదకి మనం మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక వాడేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ అండి, చాలా బాగుంది అసలు. కాటన్ బ్లౌజ్ అండి, వితౌట్ లైనింగ్ ఎంబ్రాయిడరీ అయితే కనుక ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అయితే కనుక డిజైన్ అనమాట, ఇట్లా బర్డ్స్ డిజైన్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకైతే కనుక హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా బర్డ్ డిజైన్ అయితే కనుక హైలైట్ చేశారు. మిడిల్లో అయితే కనుక ఇట్లా ఒక చిన్న హోల్ మాదిరి అయితే కనుక ఉంటుందండి. మిడిల్ పాయింట్లో మనకి ఇట్లాగైతే కనుక బర్డ్స్ అనేవి వస్తాయి. ఇలా ఉంటుందండి. కాటన్ మెటీరియల్, ప్రిన్స్ కట్, ఫ్రంట్ ఓపెన్తో అయితే కనుక ఈ బ్లౌజ్ వచ్చేసింది. వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీ సైజ్ వైజ్గా అయితే కనుక తీసుకోవచ్చు. ఈరోజు నేను తీసుకున్నవి అయితే కనుక 34 సైజ్ అండి నాది, దాన్ని బట్టే తీసుకున్నాను. ఇది ఫ్రంట్, ఇక్కడ చూడండి ట్యాగ్ 34 కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్. బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్తో మంచిగా అయితే కనుక హైలైట్ అయ్యాయి. ఇది దీని అందం అని చెప్పాలి. నెక్స్ట్ అయితే కనుక అండి ఎంబ్రాయిడరీ వర్క్లోనే మరొక బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అండ్ వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వైట్ మీద అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది. విత్ కప్స్తో వచ్చింది. ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. పోత్లీ బటన్స్తో అయితే కనుక నెక్ లైన్ కింద సైడ్ అంతా కూడా హైలైట్ చేసేసి ఉన్నారు. మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే టూ గుడ్ క్వాలిటీ, అసలు మంచి ఫినిషింగ్, ఫిట్టింగ్, క్లాత్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్తో అయితే కనుక దీన్ని హైలైట్ చేస్తూ మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. సో కావాలనుకునే వారు చూసుకోవచ్చు. లోపల లైనింగ్ కూడా కాటన్ ఇచ్చేసారండి. ఇదైతే కనుక మీరు చూసుకోండి ఒకసారి, లోపల సైడ్ కూడా చూసేసుకోండి క్లోజప్ లుక్లోనే. కంప్లీట్ ప్యూర్ కాటన్లో సాఫ్ట్ కప్స్తో అయితే కనుక వచ్చింది. బాగుంది, క్వాలిటీ టూ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు లెహెంగాస్ చూద్దాము. లెహెంగా సెక్షన్లో అయితే కనుక 2 లెహెంగాస్ తెప్పించానండి. ఈ సీజన్కి అయితే కనుక కొంచెం యంగ్స్టర్స్కి అంతా కూడా ఈ బోనాలు ఫెస్టివల్స్కి వీటన్నిటికీ కూడా బాగుండాలి అనేసి. ఇదైతే కనుక మనకి లెహెంగా
జార్జెట్ లెహంగా అండి. ఇది అయితే కనుక మనకి సెమీ స్టిచ్డ్ లెహంగా. మీకు ఫస్ట్ లెహంగా అయితే కనుక నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. కింద అయితే కనుక ఇట్లా మళ్ళీ ఎక్స్ట్రా ఒక స్టెప్ లాగా వచ్చేసి మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ డిజైన్ అయితే కనుక అక్కడ దాన్ని కంటిన్యూ చేశారు. మీకు లెహంగా అయితే కనుక ఓపెన్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది. అసలు చాలా బాగుందండి. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. లెహంగా నచ్చితే మాత్రం క్వాలిటీ టూ గుడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కనుక మీకు లైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేసి ఇచ్చారు. మీ సైజ్ వైజ్గా అయితే కనుక జస్ట్ మీరు సైడ్లో జాయిన్ చేసేసుకుంటే కనుక చక్కగా మనకి లాంగ్ లెంత్, ఫ్లోర్ లెంత్, ఫ్యాన్సీ జార్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీ పైన అయితే కనుక వచ్చినటువంటి చక్కని డిజైన్. చెప్పాలంటే దీని తర్వాత కూడా మీరు చక్కగా లాంగ్ స్కర్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. అసలు క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మీరు క్లోజప్ లుక్ చేసుకోవచ్చు. ఇదే దాన్ని వాడైతే కనుక మనకి దుపట్టాని కూడా ఈ విధంగా ఇచ్చారు. అవుట్లైన్ అయితే కనుక మనకి ఇట్లాగా పూసలతో అయితే కనుక దుపట్టాకి అయితే ప్యాటర్న్ హైలైట్ చేశారనమాట. సారీ, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్. హ్యాండ్స్కి అయితే కనుక మనకి ఇది ఇచ్చేస్తున్నారు. సేమ్ ప్యాటర్నే మనకైతే కనుక దుపట్టా వచ్చింది. సో నేను దుపట్టా అనుకున్నాను. హెవీగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా. సో ఇదైతే కనుక దుపట్టా. అవుట్లైన్ అయితే కనుక మొత్తం అంతా కూడా జరీ వర్క్తోని కంప్లీట్ దుపట్టా అనేది లెంతీ కాంబినేషన్లో ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక మనకి ఇలా హైలైట్ చేశారనమాట. నైస్ దుపట్టాతో 4 సైడ్ కూడా మనకి జరీ వర్క్తోని ప్రీమియం క్వాలిటీ పైన అయితే కనుక ఇచ్చున్నారు. సో నచ్చింది అనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. బ్యాక్ సైడ్ క్వాలిటీ చూపిస్తానండి. అసలు ఎంత మంచి క్వాలిటీ అంటే ఎన్నాళ్ళున్నా ఇంతే. ఇది మీకై మీరు విసుగొచ్చి వేరే వాళ్ళకి తీసిస్తే తప్ప ఇది అరగదు, నలగదు, చిరగదు. అంత మంచి క్వాలిటీ, పైసా వసూలు లెహంగా. డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. వెరీ సాఫ్ట్ అండ్ వెరీ కంఫర్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్. ఇంకా కూడా నేను క్లోజప్ లుక్ చేస్తున్నాను మీకు ఆ క్వాలిటీ కూడా అర్థమయ్యేదానికి. హైలీ రికమెండెడ్. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకుని కుట్టించుకోండి. సో చాలా హెవీగా ఉంది అసలు లెహంగా కూడా. జార్జెట్లో కూడా ప్రీమియం క్వాలిటీ పైన అయితే కనుక ఇచ్చున్నారనమాట. ఇది కూడా నెక్స్ట్ అయితే అండి చినాన్ మెటీరియల్ పైన నేను ఒక లెహంగా తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో బ్లాక్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా కనెక్ట్ అయిపోద్దని అనుకుంటున్నాను. ఇది అయితే కనుక లెహంగా లుక్ మొత్తం అంతా కూడా వర్క్తోని ఈ విధంగా వచ్చేస్తుంది. కింది సైడ్ అంతా కూడా వర్క్ వస్తుందండి. సెమీ స్టిచ్డ్ ఇది కూడా మీకు. సో మీరైతే కనుక సైడ్లో జాయిన్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసేసారు. మొత్తం బుటీ కాన్సెప్ట్ వర్క్ అంతా కూడా మీరు చూసేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. అండ్ దీనికైతే కనుక డిఫరెంట్ దుపట్టాస్ని కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చక్కగా అయితే కనుక చేసుకుని కూడా వేసుకోవచ్చు. నైస్ థ్రెడ్ వర్క్. ఎందుకంటే చినాన్ మెటీరియల్ పైన అయితే కనుక ఈ వర్క్ అనేది లెహంగాకి మంచి హైలైట్ లుక్ అయితే కనుక తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే కనుక అండి దీనికి వచ్చినటువంటి దుపట్టా అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్. సో వర్క్ బ్లౌజ్ అనమాట ఇది. నేను మీకు 1 by 1 పార్ట్స్ వైజ్గా చూపిస్తాను. దీని వైజ్గా అయితే కనుక మీరు స్టిచ్చింగ్ చేయించుకోవడమే. ఇదైతే కనుక లెహంగాకి వచ్చినటువంటి హ్యాండ్స్. ఇదైతే కనుక లెహంగాకి వచ్చినటువంటి నెక్కి యూజ్ చేసుకోవడానికి వచ్చిన డిజైన్ అండి యాక్చువల్గా ఇది. దాన్ని బట్టి మీరు స్టిచ్చింగ్ చేయించేసుకోవడమే. ఇలా పీసెసే ఇచ్చేసారు. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేశాను. ఇదైతే కనుక లైనింగ్, పాలిస్టర్ లైనింగ్ పైన అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ పీస్ అయితే కనుక ఇచ్చేసారు. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా సేమ్ అండి చినాన్ ఫ్యాబ్రికే యూజ్ చేసి అవుట్లైన్ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ లేస్ బార్డర్ అయితే కనుక యూజ్ చేస్తూ 2 మీటర్లో అయితే కనుక లెహంగా అనేది ఈ విధంగా ఇచ్చేసారనమాట. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక మీకు ఇదొక పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకుంటున్నాను. బ్లాక్ లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది లెహంగా. ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుందండి. సో చూసుకుని మీకు కనుక నచ్చింది అనుకుంటే అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టున్నా. ఏది నచ్చినా కానీ మీరైతే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే. సో మన ఛానల్కి కనుక ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ డైలీ కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి షాపింగ్ రిలేటెడ్ చాలా అంటే చాలా బాగా అయితే కనుక ఇవన్నీ యూజ్ అవుతాయండి. సో ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.